నా పేరు విజయకాంత్. మాది వచ్చి రేణిగుంట ప్రాంతం నుంచి వచ్చాము. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఒక అబ్బాయిని ఇక్కడ దరిదాపుల్లో అమరరాజా స్కూల్లో జాయిన్ చేయించాను. ఇంకొక అబ్బాయి సీటు కోసం నేను చాలా ఎదురు చూశాను. అతడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. ఒక అబ్బాయి అమరరాజాలో చదువుతున్నాడు, ఒక అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. ఇతని కోసం చిన్నవాడి కోసం నేను అమరరాజాలో చాలా ప్రయత్నించాను. అబ్బాయికి సీట్ దొరకలేదు. సరే, 2వ తరగతి అయిపోయింది. చిన్నవాడికి నాకు బాధ వేస్తుంది. డాడీ, అన్న ప్రైవేట్లో చదువుతున్నాడు, నేను గవర్నమెంట్లో చదువుతున్నాను, ఎలా డాడీ అన్న ఫీలింగ్ వాళ్ళు మేము చూస్తున్నాము, కానీ వాడు పైకి చెప్పట్లేదు. సరే, ఎలాగైనా నెక్స్ట్ ఇయర్ ఈ అబ్బాయిని ప్రైవేట్లో జాయిన్ చేయించాలి అని చాలా చోట్ల ప్రయత్నించాము. చాలామంది మా మేడం గారు అయినటువంటి జెస్సీ మేడం గారు మా స్కూల్లో జాయిన్ చేయించండి అని చెప్పారు. సరే, ఆడుంది స్కూల్ అనేసి ఈ దారి గుండా వస్తున్నాను. నాకు స్కూల్ అయితే కనబట్టలేదండి. అన్ని ఇల్లులే కనబడుతున్నాయి. ఇక్కడెక్కడుంది స్కూల్ అని చూస్తున్నాను. అక్కడ చూస్తే ఆ బిల్డింగ్ కనబడింది. ఇదేనా స్కూలు? ఇక్కడ చదవబోతాడు మా పిల్లాడు, ఇది స్కూలేనా అని నేను అనుకున్నాను. చూద్దామని సరే టీచర్స్ చెప్పేకాడికి నేను అతన్ని జాయిన్ చేయించాను. 3rd క్లాస్లో జాయిన్ చేయించాను. 1 year చూసామండి. మేడం, ఇట్స్ రియలీ యువర్ స్కూల్ పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ. నిజంగా అతను వయసుకు మించి టాలెంట్ వచ్చింది. ఆ 1 yearలో అతని వయసు ఎంత ఉందో అంతకు మించి టాలెంట్ ఉంది అతను. నిజంగా అతను మాట్లాడే విధానం కావచ్చు, ఇంట్లో అతని హ్యాబిట్స్ కావచ్చు, ఓకే, అంతా బాగుందండి ఈ స్కూల్ పర్ఫార్మెన్స్. చిన్న స్కూల్ అయినా సరే, ఏమీ లేకపోయినా సరే, మన పిల్లల్లో ఉండే టాలెంట్ మనకు కావాలి. నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్కి చాలా థ్యాంక్స్ అండి. యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ నైస్, యువర్ టీచర్స్ ఈజ్ వెరీ ఎక్సలెంట్, అండ్ మై స్టూడెంట్స్ రిజల్ట్ ఈజ్ అ వెరీ గుడ్. నిజం, 1 yearలో అతని రిజల్ట్ చాలా మెరుగైందండి. కాబట్టి ఎప్పటికీ ఈ స్కూల్ని విడిచి పోను డాడీ, నేను ఈ స్కూల్లోనే చదువుతాను, ఇక్కడే ఉంటాను. మేడం, ఇస్ ఓన్ రిక్వెస్ట్, మీరు ఖచ్చితంగా 10th వరకు పెట్టగలిగితే మా పిల్లలు కాకుండా ఇంకా 10 మందిని చేర్చగలిగే స్తోమత మాకుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.